ప్రభునామానికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము మన ఎడల జరిగించాలని మన అందరం ఆశ కలిగి ఎదురు చూద్దాం. ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని దేవుని మాట. దేవుడు ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలు మనలో ఉండి మనం ఏం అడిగితే అది ఇస్తానంటున్నాడు. మన జీవితాలలో జరగవలసిన కార్యాలు ఎన్నో ఉంటాయి. వివాహ కార్యం కానీ, మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కోసం కానీ, ఇంకా తలపెట్టిన ప్రతి పని జరగాలని కానీ మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ మనము దేవుని యందు ఉండి దేవుని మాటలు మనలో ఉంచుకొని మనం ఏమడిగితే అది ఆయన ఇస్తా అంటున్నాడు. కాబట్టి మనము దేవుని యందు ఉందాం, దేవుని మాటలు మనలో ఉంచుకొని మనం అడుగుదాం. ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చి చూపించే దేవుడు. మన దేవుడు సజీవుడు, సంపూర్ణుడు. ఆయన ఏదైనా చెప్పినప్పుడు దాన్ని చేసి చూపించాడు. నమ్మకమైన దేవుడు. ఈ దినము మన ఎడల ఈ కార్యం దేవుడు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.